గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? ట్రేడింగ్ మనం నిన్న డిస్కస్ చేసాం కదా. ఎగ్జాక్ట్లీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్తో ఓపెన్ అవ్వడం వల్ల మనం ఏదైతే పైకి బులిష్ మూమెంట్ పికప్ చేయాలో అది చేసాం. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ కొంచెం హై లెవెల్లో ఉండే, బికాస్ నిన్న సడన్ ఫాల్ ఉండే కదా. ఆ ఫాల్ నుంచి కొంచెం సడన్లీ అట్లీస్ట్ 50% అన్నా మనకి పైకి వస్తుంది అని మనం కొంచెం క్యాప్చర్లో 300+ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేశాను. మధ్యాహ్నం సెకండ్ హాఫ్లో చాలా స్లో అయిపోయింది. బట్ సమ్హౌ లాస్ట్ మూమెంట్లో కొంచెం 250 ఆర్ 245 సమ్ అరౌండ్ స్మాల్ రికవరీ వచ్చింది మనకి పై సైడే. ఎలాగంటే బుల్లిష్ సైడ్ మనకి ఎక్కువ హైయర్ హై క్లోజ్ అవుతుంది అనమాట. కానీ మార్కెట్లో ఇంకా మనము కొద్దిగా ఇంకా కరెక్షన్ రావచ్చు, కొంచెం దానికి జాగ్రత్త ఉండాల్సి ఉంటుంది. చూసుకుందాం ఇప్పుడు అవన్నీ డీటెయిల్స్. అవన్నీ నిన్న ఏం డిస్కస్ చేసాము, మనం ఏ లెవెల్స్ పెట్టుకున్నాము. నిన్ననే చెప్పాను, బడ్జెట్ వల్ల వచ్చేది యూనో ఇది ఫస్ట్ టైం కాదు, యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ వస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు దాని రిలేటెడ్గా ఎఫెక్ట్ మనకి మార్కెట్లో ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏమైందంటే మార్కెట్ సండే నాడు పెట్టారు, ఓకే, అంటే సండే నాడు బడ్జెట్ పెట్టారు. దీనివల్ల ఒకటేంటంటే గవర్నమెంట్, నాకు అనిపించింది, నేను కనెక్ట్ చేస్తున్నాను, నాకు తెలియదు ఇది అసలు ఏంటి మెసేజ్ అనేది. ఎలా ఉంటుందంటే సండే ఆర్ మండే అంటారు కదా, ఆల్ డే వీఆర్ వర్కింగ్ అని గవర్నమెంట్ ఒక మెసేజ్ ఇస్తుందా అన్నది ఒక క్వశ్చన్. సండే కానీ మండే కానీ ఏదైనా ఉండని ఆర్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ అని ఒక మెసేజ్ ఇస్తుందా అని నాకు ఒక చిన్న డౌట్. మీరు కమెంట్లో రాయొచ్చు అది కరెక్టా రాంగా. సెకండ్ వచ్చేసి చాలా వరకు చాలామంది క్వశ్చన్, అది ఎస్టీటీ ఛార్జెస్ పెరిగింది 150% ఆర్ 100%. అది ఓకేనండి, పెరిగింది, దాని మీద ఎఫెక్ట్ అయింది, కరెక్టే. యాజ్ ఎ నార్మల్ ట్రేడర్ అది ఓకే, ఎఫెక్ట్ అవుతుంది. 10 రూపీస్ టీ, ఓకే, 10 రూపీస్ చాయ్ టీ, ఒకవేళ షాప్ పర్సన్ 12 రూపీస్ చేశాడంటే ఈజ్ ఈక్వల్ ఇన్ టు 20%, కరెక్టా? సో ఇక్కడ టీ తాగడం పని చేస్తామా? కాదు కదా. యాజ్ ఎ నార్మల్ ట్రేడర్కి ఎఫెక్ట్ అవ్వదు, బట్ బిగ్ ప్లేయర్స్కి ఇది ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ ఎందుకు ఇది పెంచుతున్నారంటే గవర్నమెంట్ దే గెట్ సమ్ కమిషన్ ఛార్జెస్ కింద, గవర్నమెంట్కి ఛార్జెస్ దొరుకుతాయి, కోట్లలో ఉంటాయి డెఫినెట్లీ. కానీ ప్రస్తుతం డేటాను బట్టి లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి బట్టి అక్కడ ఎక్కడైతే నంబర్స్ వస్తున్నాయో రిటైల్ ట్రేడర్స్ లాస్ అవుతున్నారనే సంహౌ ఎఫెక్ట్ అయ్యింది, ట్రేడింగ్ కొంచెం ఎఫెక్ట్ అయ్యిందండి. సో ఏదైతే ముందు ఎవ్రీ ఇయర్ గ్రోత్ 100 crores అనో 150 crores అని లెట్స్ సే 250 crores అని ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఏదైతే కనిపిస్తుందో, మేబీ కరెంట్ ఇయర్ వాళ్ళ ప్లాన్ ఉండొచ్చు. ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి మేబీ ఇక్కడ మనం పెంచాలేమో. ఎవ్రీబడి డూ స్ట్రాటజీ కదా, మనం కూడా అంతే, మన స్ట్రాటజీ కూడా మనకు ఉంటుంది. సో రిటైల్ ట్రేడర్ ట్రేడింగ్ చేయడం తక్కువ అయ్యింది, ఇది మాత్రం ఒప్పుకోవాలి. సో అక్కడ ఇలా ఛార్జెస్ పెంచి మేబీ అక్కడ 0.01 దగ్గర 0.1 చేశారు. వాట్స్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే. నంబర్స్ బడ్జెట్లో నేను ఈ ఛార్జెస్ అన్ని ఎక్కువ చూడను, అంటిల్ అన్లెస్ మీ ట్రేడింగ్, మీ సెటప్, మీ ప్రాఫిటబుల్ వస్తుందంటే ఇది నేను ఎక్కువ చూడను. యాజ్ అ నార్మల్ ట్రేడర్ నేను ఏదో బిగ్ షాట్ కాదు. అలాంటప్పుడు నా ఫోకస్ ఏముంటుంది, నా ఫోకస్ నా ట్రేడింగ్ మీద ఉంటుంది. సో అదొకటి నేను అనుకుంటున్నాను. మరి సో సమ్హౌ ట్రేడింగ్ అనేది తగ్గింది కాబట్టి అక్కడ మేబీ ఛార్జెస్ పెంచి, ఇప్పుడు ఒక టీ షాప్ ఉంది, డైలీ 150 మెంబర్స్ వచ్చేటోళ్ళు 10 రూపీస్ ఛార్జ్ చేసేవాడు ఎగ్జాంపుల్. ఇప్పుడు అక్కడ మేబీ 100 మంది అయిపోయారు. సో హీ డిడ్ 12 రూపీస్ అంతే. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో హౌ కో రిలివెంట్ ఇది, బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఒక పాయింట్ సండే పెట్టడం వల్ల ఇది, కానీ సండే పెట్టడం వల్ల గవర్నమెంట్ ఏంటంటే సండే ఆర్ మండే వీఆర్ 365 days వర్కింగ్ అని చూపిస్తుందేమో. రెండోది ఎస్టీడీ ఛార్జెస్ మీద చిన్న ఎగ్జాంపుల్ చేశాను. మూడోది, ఒకటి నాకు ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయితే చేశారు కానీ స్టాక్ ఆప్షన్ మీద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రేడర్ని, స్టాక్ ఆప్షన్ నా దగ్గర ఉంది, మేబీ ఫ్రైడేది హోల్డింగ్ చేశాను, ఓకే. బడ్జెట్ డే ఫస్ట్ వచ్చేసి ప్రతిసారి ఓపెనే ఉంది మార్కెట్, బట్ సండే నాడు ఎప్పుడు లేకుండే, ఇది ఫస్ట్ టైం పెట్టారు. సో నా స్టాక్ ఆప్షన్ ఇంటర్డే అవన్నీ చేసేవాడిని, కానీ స్టాక్ ఆప్షన్ ఏదైతే ఫ్రైడేకి తీసుకొని వెళ్ళానో, ప్రాపర్గా స్టాప్ లాస్ అవన్నీ ప్లాన్ చేసుకుని వెళ్ళాను, సండేకి అది వాట్స్ ఓవర్ నెగిటివ్, అది నేను ఎగ్జిట్ చేయలేను. ఇది నాకు ప్రాబ్లం, దీంతో నాకు ఇష్యూ, ఇది ఒకటి నాకు ప్రాబ్లం. ఇది అర్థమైంది కదా. నేను ఏదైతే స్టాక్ ఆప్షన్ ఫ్రైడేకి ప్రాపర్గా అనలైజ్ చేసి తీసుకున్నానో,
సండే నాడు ఈవెన్ మార్కెట్ ఓపెన్ ఉన్నా నా స్టాక్ ఆప్షన్ నేను సేల్ చేయలేను. అది ఛాలెంజ్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ చేయండి ఒకవేళ నేను ఏమైనా మిస్అండర్స్టాండ్ చేసుకున్నానేమో. సో సండే నాడు ఏ స్టాక్ ఆప్షన్ కొనలేదు, సేల్ చేయలేదు, బట్ ఫ్రైడే నాడుది చేయలేకపోయాను. సో ఇదంతా అనమాట. సో ఈ 2-3 పాయింట్లు నాకు క్లియర్ చేయాలంటే, సో డిస్క్లైమర్స్తో స్టార్ట్ చేస్తాను. డిస్క్లైమర్స్ వచ్చేసి నేను సేబీ రిజిస్ట్రీని కాదు, ఓన్లీ మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కోసం డిస్కస్ చేస్తున్నాం అంతే తప్ప ఇందులో ఎలాంటి బై, సెల్, హోల్డ్ రికమెండేషన్లు కావు. ఏది ఉన్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మీరు కన్సల్ట్ చేసి ముందుకు సాగాలి. సో మన ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఇది నా టెలిగ్రామ్ ఛానల్, ఇది మన ట్విట్టర్ అకౌంట్. ఒకసారి వెళ్ళండి, చూడండి. ఈ రోజు కూడా ఏమేమి అప్డేట్ ఇచ్చాను చూసుకోండి. 3:30 తర్వాత 3:30 నుంచి 3:45 మధ్యలో కొంచెం సమ్మరీ అప్డేట్ ఇస్తాను. అది ఒకసారి చదవండి, మీకు తెలుస్తుంది ఏంటి సమ్మరీ, ఏంటి టోటల్, అవన్నీ అప్డేట్ ఇస్తుంటాను అనమాట. నచ్చితే కంటిన్యూ చేయండి, నచ్చకపోతే ఎగ్జిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది నాతో ఎంతమంది ఉన్నారని. లైక్ 15 lakhs ఇవ్వండి. 15 lakhs ఎక్కువే వద్దు నాకు, అంటే ఐఎమ్ నాట్ దట్ లైక్స్ అండ్ వ్యూస్. సో 15 lakhs సరిపోతుంది. ఆ 15 lakhs మన తెలుగు కమ్యూనిటీకి రీచ్ అవ్వడానికి యూట్యూబ్ అల్గోరిథం పనిచేస్తుంది, అంతే. డన్. ఇది నా డిస్క్లైమర్, ఇది నా రిక్వెస్ట్ మీకు చూపించాను. లెట్ స్టార్ట్ విత్ ద ఇండైసెస్. నేను ఇండైసెస్ నిన్న చూపించాను ఎంత రెడ్గా ఉండే, అండ్ ఇండైసెస్ ఎందుకు చూడాలి మనం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండైసెస్ స్క్రీన్ మీద ఉంది. సో ఇండైసెస్ మనం ఎందుకు చూస్తాం జనరల్గా, నిన్న మనం చూసుకున్నట్లయితే అన్ని రెడ్గానే ఉండే. ఎంత మార్కెట్ కరెక్షన్స్ వచ్చినా మొత్తం పోర్ట్ఫోలియో అవన్నీ డౌన్లోనే ఉండే. కానీ పోర్ట్ఫోలియో విషయంలోకి వస్తే పోర్ట్ఫోలియో ఎప్పుడైనా డైవర్సిఫై ఉండాలి. డైవర్సిఫై తర్వాత టైమ్ ఆఫ్ ఎంట్రీ అంటారు, అది మార్కెట్ పడుతున్నప్పుడు ఎంట్రీ చేయాలి, బై చేయాలంటారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ రైట్ మీన్స్ మార్కెట్ పడుతున్నప్పుడు మనం టైంకి బై చేయాలి, ఇన్వెస్ట్ చేయాలంటారు. బట్ ఇందులో ఒక చిన్న లూప్ ఏంటంటే ఎక్కడ బై చేయాలి అది క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇది మనం ట్రై చేస్తాం నేర్పించడానికి. దీని గురించి నేను ప్లాన్ చేస్తున్నా, స్టాక్స్ గురించి. సో మీరు ఒక 15-20 lakhs మనకి ఇస్తే మన తెలుగు కమ్యూనిటీ రీచ్ అవుతుంది కదా. సో ఒక మెంబర్స్ కొంచెం పెరిగాక నేను దాని మీద ప్లాన్ చేస్తున్నా. దాని మీద ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా చెప్పాలి, ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, అసలు ఆ పాయింట్ ఆఫ్ టైం ఏంటి. అసలు 100 rupees కొన్నారు, 98, 95, 96కి పడ్డది అనుకుందాం. సో అది పడినప్పుడు అక్కడ ఎవరికి చేయాలా, లేదా ఇంకా కొంచెం ఆగాల, ఆర్ఎల్స్ ఈ 96, 95 rupees 100 నుంచి 95, 5-10% పడినట్టే, ఆర్ 90 rupeesకి వచ్చినట్టే 10%, అప్పుడు బై చేయాలా. సో ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు ఎవరేజ్ చేయాలి. సో ఇవన్నీ కొంచెం టెక్నికల్ ఆర్ ప్రైస్ యాక్షన్గా నేర్పిస్తుంటానికి ప్రయత్నిస్తాను. బట్ ఏంటంటే కొంచెం మన తెలుగు కమ్యూనిటీ ఎక్కువైందంటే, కొంచెం పెరిగిందంటే అందరికీ చెప్పడానికి ఈజీ ఉంటుంది. లేకపోతే ఆ మెయిన్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది. అసలు నేను ఈ యూట్యూబ్ ఎప్పుడు పనిచేస్తాను నాకు కూడా తెలియదు. స్టార్ట్ చేస్తాను జస్ట్ ఫర్ నార్మల్ నేర్పించడానికి. క్లియర్. సో దానికంటే ముందు ప్లీజ్ మీరు లైక్ చేసుకోండి, ఒకవేళ నచ్చితే, నో ఫోర్స్. నిఫ్టీ ఆటోలో చూడండి, వాళ్ళ మంచి గ్రోత్ వచ్చింది 2.13%. నిఫ్టీ మెటల్ 1.88, నిఫ్టీ ఎనర్జీ 1.64, నిఫ్టీ రియాలిటీ 1.61, నిఫ్టీ ఎఫ్ఎంసీజీలో 1.16, పిఎస్యూ బ్యాంక్లో 0.87, 0.53 సర్వీస్ సెక్టర్లో, కన్సూమర్లో 48.48, 0.35, 0.0 నిఫ్టీ బ్యాంక్లో 0.35. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ కనెక్ట్ చేయాలి మనం. నిఫ్టీ మీడియాలో 0.08 అండ్ 0.07 ఫార్మా. నిఫ్టీ ఐటీలో మనకి 0.47 పడుతున్నట్టు కనపడుతుంది. సో ఇక్కడ కొంచెం టైం ఉంటే మేబీ ఇక్కడ రికవర్ అవునేమో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అజూమ్, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ ఇండైసెస్ ఎందుకు చూస్తాం అసలు. ఇప్పుడు ఇండైసెస్ మనకి అన్నిట్లో కలిపితే 98% అనుకుందాం, 98% పాజిటివ్ క్లోజ్ అయింది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా రేపు మార్కెట్ గ్యాప్ అప్కి, ఎందుకంటే ఈ వాల్యూమ్ అంతా ఇండైసెస్లో అయింది. సో ఎక్కడో మన ఇండియన్ మొత్తం కనెక్షన్స్ నిఫ్టీ బ్యాంక్లో ఉంటుందన్నమాట. బ్యాంక్లో ఎప్పుడు మనకి కనెక్షన్స్ ఉంటాయి. నిఫ్టీ బ్యాంక్ అండ్ నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఇవన్నీ కనెక్టెడ్ ఉంటాయి. సో రేపు ఇది గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ నాకు కొంచెం ఎక్కువ కనపడుతుంది బికాస్ ఆఫ్ ఓవరాల్ ఇండైసెస్. 98% ఓవరాల్ ఇండైసెస్ మనకి మంచిగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కాబట్టి రేపు అంటే ఇవాళ మనకు ఆ ర్యాలీ రాలేదు. యాక్చువల్లీ నేను క్యాలిక్యులేట్ చేసిన ప్రకారంగా అయితే రాలేదు. చార్ట్ చూపిస్తాను మీకు. చార్ట్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉండి నేను ప్లాన్ చేస్తాను. ఈరోజు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యింది, నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. బికాస్ గ్యాప్ డౌన్ అవడం వల్ల నాకు బులిష్కి పికప్ చేయడానికి ఈజీ అవుతుంది. అదే గ్యాప్ అప్ అయ్యి ఉంటే మళ్ళీ దానికి కరెక్షన్స్కి మళ్ళీ పుట్ సైడ్ కానీ ఆ గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ ది రికవరీ అని మళ్ళీ రివర్సల్, ఇదంతా కొంచెం తలనొప్పి ఉంటుంది. ఎందుకంటే ట్రాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు చెప్తాను కదా, హై, లో
అండ్ మీడియన్. ఈ మీడియన్ మీరు అనొచ్చు సైడ్ వేస్ అని. సైడ్ వేస్ కూడా ఇస్ ద రైట్ వన్, నాట్ రాంగ్ యాక్చువల్లీ. బట్ ఎప్పుడు హై నుంచి లోకి తీసుకోవాలి, ఎప్పుడు లో నుంచి హై తీసుకోవాలి, బట్ దీన్ని స్కిప్ చేసేయాలి. ఈ మీడియన్ ఎప్పుడు స్కిప్ చేస్తాం మనం? మీడియన్ ఎలా మనం సేవ్ చేయాలి? యాక్చువల్లీ పొద్దున్న ట్రేడ్ మంచిగా ప్రాఫిట్ వస్తుంది, మళ్ళీ ఈ మీడియన్కి వచ్చేకల్లా ఇక్కడ మనం అందరు లాస్ అవుతాం. ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి ఇక్కడ కొంచెం వెయిట్ చేద్దామంటారు, ఇక్కడ వెయిట్ చేస్తారు మీడియన్లో, మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. సో కిందికి వెళ్ళిపోవడం వల్ల మనం ఉన్న ప్రాఫిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇంకా లేదా ఇంకా కిందికి వెళ్ళి ఇంకా లాస్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనం నేర్పించడానికి ప్రయత్నిస్తాము. చూద్దాం దాంట్లో ఇంకా టెక్నికల్గా ఎలా డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా మనం ఏం చేసుకుంటున్నామంటే టోటల్ ఇండెక్సెస్ని మనం తీసుకున్నట్లయితే ఓవరాల్గా పాజిటివ్ ఉంది కాబట్టి ఒక హింట్ రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఏదైనా ఓవర్ నైట్ న్యూస్ వస్తే దాని గురించి మనం చూద్దాం. బట్ రైట్ నౌ దిస్ ఇస్ వన్ పాయింట్ ఈస్ క్లియర్. నౌ ఫస్ట్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అది చూపించేస్తాను, ఎందుకంటే ఇన్ కేస్ ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి లెవెల్స్ ఈజీ అవుతుంది. అది 11:55 వరకు నైట్ వరకు ఓపెన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ లెవెల్ చూపించేస్తా, సో దట్ ఈజీ ఉంటుంది. ఓకే, నా మీరు చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన మనకి క్రూడ్ ఆయిల్ చార్ట్ ఉంది అండ్ 5 minutes చార్ట్ ఉంది. నేను టూల్స్ వాడేది వేరే కూడా ఉంటాయి, కానీ అవి చూపిస్తే బై సెల్ రికమెండేషన్గా కన్సిడర్ అవుతుంది యాజ్ అ యూట్యూబ్ రూల్. నేను అవి చూపించట్లేదు. నిన్న మనం ఏం డిస్కస్ చేస్తాము, 59.71 ఉంటే బులిష్గా అవుదాము, లేదా 59.56 కింద ఉంటే బేరిష్గా అవుదాము. సో చూసుకున్నట్లయితే ఈరోజు 110 పాయింట్ సంథింగ్ మనకి గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. ఈ క్యాండిల్ ఈ వీక్ ఏందో నాకు అర్థం కాదు కానీ, బట్ క్రూడ్ ఆయిల్లో ఏంటంటే సేమ్ వే మనం బ్యాంక్ నిఫ్టీ లాగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు లిటిల్ బిట్. ఒక ట్రెండ్ చూసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో కూడా నిఫ్టీ లాగా మూవ్మెంట్ ఉంటుంది, స్లోగా, ఎక్కువ స్పీడ్గా ఉండదు. కానీ కొంచెం సైడ్ వేస్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పని చేసుకోవాలి. ఇప్పుడు మన లెవెల్స్ ఏముంటాయి అంటే ప్రస్తుతం ఇన్ కేస్ చూస్తే ఈ లెవెల్స్ నేను పెట్టాను ఆల్రెడీ. నేను అప్ సైడ్కి మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ గ్యాప్ డౌన్. నెంబర్ 1 గ్యాప్, ఎందుకంటే పైకి వెళ్ళడానికి అవకాశం, ఆల్రెడీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. ఏదైనా కింద పడుతున్నప్పుడు పైకి వెళ్ళినా కింద పడాలి, కానీ ఇంకా కింద పడటానికి ఛాన్సెస్ తక్కువ ఎప్పుడైనా ఏదైనా డ్రాస్టిక్ న్యూస్ ఏమైనా ఉంటే. సో ప్రస్తుతం నేనైతే లెవెల్స్ 56.75 ఉంటే ఎబోవ్గా వెళ్తాను, బులిష్గా వెళ్తాను, అండ్ 56.53 ఉంటే బేరిష్గా నేను మైండ్ సెట్ ప్రిపేర్ చేస్తాను. నా స్టాప్ లాస్ ఒకవేళ నేను ఎంట్రీ ఇది చేసినా నా స్టాప్ లాస్ ఇది ఉంటుంది అంతే. ఆల్వేస్ ప్లాన్ ఫర్ రిస్క్ కంట్రోల్, ప్రాఫిట్ కాదు. ఎక్కువ మంది ఇమ్మీడియట్లీ ప్రాఫిట్ రాగానే నేను బుక్ చేసుకుంటారు. ప్రయత్నించండి ఎక్కువ లాస్ అవుతుంటే మీరు ఎగ్జిట్ అవ్వడానికి. ఇది మైండ్ సెట్ ట్రేడింగ్లో, నాట్ ప్రాఫిట్. ట్రేడింగ్లో ఎప్పుడైనా లాస్ ఎక్కువ అవుతుంటే మనం వెళ్ళిపోవాలి, ప్రాఫిట్ ఎక్కువ అవుతుంటే ఉండాలి, అది ప్లాన్ ఉండాలి. ప్రాఫిట్ కొంచెం రాగానే ఒక 10,000 రూపాయలు 1,500 కనిపించగానే వెళ్ళిపోతాం. యాక్చువల్లీ అక్కడ ఇంకెక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందేమో తెలియదు, తర్వాత అంటాము మనం తీసేసాము అది వెళ్ళిపోయింది. దట్ ఈస్ యాక్చువల్లీ మన మిస్టేక్ కదా. సో నేను ఈ లెవెల్స్ ఎందుకు తీసుకున్నాను, బికాస్ మీరు చాలా టైం చూడండి, ఇది 5 minutes చార్ట్ ఫ్రేమ్లో ఇది నెక్స్ట్ 11:55 వరకు 4 hours ఉంది కాబట్టి ఇది మన లెవెల్స్. సో ఇక్కడ ఎక్కువ సార్లు మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టు కనపడుతుంది, అందుకని మనం ఈ లెవెల్స్ తీసుకున్నామంట. అండ్ సెకండ్, ఈ లెవెల్స్ అనేది టూల్స్ సిస్టమ్ క్యాల్కులేషన్ బట్టే తీసుకున్నాము. అండ్ న్యాచురల్ గ్యాస్ చూద్దాము. మనం న్యాచురల్ గ్యాస్ ఎక్కడ ఉంది, న్యాచురల్ గ్యాస్లో నిన్న కూడా మనం ఏం డిస్కస్ చేస్తాము, 410 అబౌవ్ ఉంటే బులిష్ అండ్ 404 ఉంటే బేరిష్. అండ్ ఇవాళ ఎగ్జాక్ట్లీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది, బట్ ఇక్కడ అవకాశం ఉండే ఇన్ కేస్ మనం ట్రేడ్ తీసుంటే మనకి ఆల్మోస్ట్ 10-15 పాయింట్స్, 34 పాయింట్స్ ఇంటూ 1200 షేర్స్ ఉంటాయి. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇంకెంత అనేది. ఓకే, ఇలా మనం ట్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం లెవెల్స్ ఏంటి, ఒకవేళ 11:55 వరకు ఉంటే నేను బులిష్గా పోతున్నా మళ్ళీ, ఎందుకంటే ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గుర్తుపెట్టుకోండి, నేను రివర్స్లో ట్రేడ్ చేస్తాను. నేను ఆల్రెడీ గ్యాప్ డౌన్లో అయిన తర్వాత ఇంకా బేరిష్గా వెళ్ళను. నేను వెయిట్ చేస్తా, అది ఎప్పుడైతే రివర్సల్కి వస్తుందో దాన్ని లోవర్ టు హై అంటారు. 334.6 పైకి వెళ్తే నేనైతే బులిష్గా క్రియేట్ అవుతాను, అండ్ 330 కింద ఉంటే నేను బేరిష్గా అవుతాను. సో కరెంట్లీ గ్యాప్ డౌన్ కాబట్టి నేను బులిష్కి ప్లాన్ చేస్తాను, బేరిష్కి ఇప్పుడు చేయను. కొంచెం వెళ్ళి ఏమైనా కిందికి వస్తే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఓకే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అగైన్ న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ జనరల్లీ 9 o'clock నుండి 11:55 వరకు ఉంటుంది కాబట్టి ఇందులో 2 to 4 times లెవెల్స్ ఎప్పుడు చేంజ్ అవుతాయి. ఇన్ కేస్ ఒక సైకిల్
సపోజ్ ఇది నేను కాల్ సైడ్ అంటున్నాను కదా, సో ఈ కాల్ సైడ్ అనేది ఒక కంప్లీట్ సైకిల్ ఒకవేళ కంప్లీట్ అయిందంటే మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు అది వేరే లెవెల్స్కి రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు. సో కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆ కాల్స్ది కంప్లీట్ అవ్వాలి. అలా ట్రేడింగ్స్ ఉంటాయి, చూపిస్తాను నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మెల్లిమెల్లిగా కనెక్ట్ అయ్యి ఉండండి. సో నేను ఇప్పుడు బులిష్గానే ప్లాన్ చేసుకుంటా, నేను బేరీస్గా ఇప్పుడు ప్లాన్ చేయను. అండ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది, సో ఐ విల్ అవాయిడ్ ఇక్కడ ట్రేడింగ్ ప్రస్తుతం. డన్. సో ఎక్కడికి వెళ్ళలేదు, కింద పొట్టి లెవెల్స్, సో మార్నింగ్ నుంచి ఇప్పుడు కాదు. అలాంటప్పుడు నేను ఇక్కడ కొంచెం స్లోగానే జాగ్రత్తగా ప్లాన్ చేస్తాను. క్లియర్? నా క్విక్లీగా నిన్న బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం మాట్లాడుకున్నాం కదా, సో అంతేం లేదు, ఎందుకంటే ఇక్కడ సైడ్ వేసి మొత్తం టైం అంతా ఇక్కడ చేసింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మన లెవెల్స్ ఫస్ట్ చూపిస్తా. మన లెవెల్స్ మధ్యలో ఉన్నాయి. ఇది నా మెయిన్ లెవెల్, అంటే సపోర్ట్ టచ్ అవ్వలేదు, రెసిస్టెన్స్ అవ్వలేదు. మార్నింగ్ ఒకసారి రెసిస్టెన్స్కి ట్రై చేసింది కానీ ఇంకా అవ్వలేదు. అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అన్నాను కదా పైకి వెళ్ళాలి, సో పైకి కొంచెం కవర్ చేసుకున్న తర్వాత గ్యాప్ డౌన్ పుట్ సైడ్ కవర్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత ఇక్కడ మొత్తం కొంచెం చాలాసేపు, ఆల్మోస్ట్ చాలా అంటే చాలాసేపు వరకు లాస్ట్లో కొంచెం మూమెంట్ దొరికింది అంతే. క్లియర్? సో లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో ఏం లేదు ఇట్లా, అంటే నిన్నటిది ఏమైంది అనడానికి. ఈవెన్ నిఫ్టీలో కూడా అదే, కానీ ఒక రెసిస్టెన్స్కి టచ్ అయిందండి. రెసిస్టెన్స్కి అయితే టచ్ అయింది నిఫ్టీలో. సేమ్ వే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ టచ్ అయింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇన్ అ వే మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అక్కడే ఉన్నాం మనం, సేమ్ వే. అందుకే సైడ్ వేస్ ఉన్నప్పుడు కామన్ అండ్ నార్మల్ సైడ్ వే. ఇది సైడ్ వేస్ అంటే చాలా ఈజీ టు క్యాప్చర్ అన్నట్టు. సెన్సెక్స్లో ఏమైంది? సెన్సెక్స్ మన లెవెల్స్ ఏమైనా టచ్ అయ్యా చూద్దాం. సేమ్ అంతే, గ్యాప్ డౌన్తో మళ్ళీ పైకి వెళ్ళాం, మళ్ళీ కిందికి. ఈ పీరియడ్లోనే మనకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఎనీవే, అండ్ సెన్సెక్స్ అయింది, క్రూడ్ ఆయిల్ అయిపోయింది. ఇవి నిన్నటి లెవెల్స్. రేపటికి ఏం లెవెల్స్ ఉంటాయి చూద్దాం ఒకసారి. రేపటికి లెవెల్స్ నేనైతే ఏం పెట్టుకున్నానంటే, మన ఇంకా జోన్ అవ్వలేదు మనది, ఏది కరెక్షన్ జోను, జాగ్రత్త వినండి. సెన్సెక్స్లో 82,000 ఆ లెవెల్స్ ఉంటుంది, 82,300 లెవెల్స్ ఉంది, 82,600 లెవెల్స్ ఉంది. ఇది ఒకవేళ మనకి మంచిగా బ్రేక్అవుట్ వచ్చింది, మంచి పాజిటివ్ ఉందంటే 83,350 వరకు కూడా మనం చూడొచ్చు, అండ్ 84,100 వరకు కూడా మనం చూడొచ్చు ఈ జోన్. ఓకే, ఈ జోన్ మీరు ఎలా చూస్తారు? అండ్ కింద వచ్చేసి సపోర్ట్కి వచ్చేసి 81,000, ఓకే, 80,800. అండ్ ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే ఐ నో చాలా పెద్ద గ్యాప్, బట్ స్టిల్ 79,900 సిస్టమ్ ప్రకారంగా అయితే నాకు కనపడుతుంది, నా దగ్గర ఉన్న సిస్టమ్. సో 79,500 వరకు కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఇదైతే, బికాస్ ఈ బాటమ్ లాస్ట్ లో అనమాట. ఇది మీరు 30 మినిట్స్ పెట్టుకోండి, 30 మినిట్స్ పెట్టుకుంటే ఇంకా ఈజీ ఉంటుంది, 1 అవర్ కాకుండా. ఎక్కడ మనకు మోస్ట్ పెయిన్ ఉంది అది తెలుస్తుంది అనమాట. దెన్ సెన్సెక్స్లో రేపటి లెవెల్స్ అయిపోయింది. నిఫ్టీలో చూసుకుందాం. నిఫ్టీలో నా 30 మినిట్స్ షార్ట్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే కొంచెం చిన్నగా ఉంటాను. సో ఇది మన క్లోజింగ్. సో 25,200 పై సైడ్, 25,350, 25,600, బికాస్ ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. 25,850 వరకు మనం చూడవచ్చు. బట్ డౌన్ సైడ్ ఇంకేముంది? 24,900, 800, 550 అండ్ 24,400 వరకు అయితే లెవెల్స్ ఉన్నాయి సేమ్. అండ్ ఓవరాల్గా కూడా ఎలా ఉందో నేను ఒకసారి నా ఇండికేటర్ ప్రకారం కూడా చూపిస్తాను మీకు. అది ఎలా చూసుకుందామంటే ఒక్కసారి నిఫ్టీ బ్యాంక్లో లాస్ట్లో చూసుకుందాం. నిఫ్టీ బ్యాంక్లో వచ్చేసి నా లెవెల్స్ మీ స్క్రీన్ పైన ఉన్నాయి ఆల్రెడీ. సో రెసిస్టెన్స్ అయితే 59,000, 59,300, 59,600 అండ్ 60,50. సపోర్ట్ వచ్చేసి 58,100, 57,600, 58,100 తర్వాత 57,600 అండ్ 57,200 వరకు అయితే నా లెవెల్స్ వస్తున్నాయి. ఎలా అయిందనేది అయితే మీరు ఒకసారి చూడండి, బికాస్ ఇది చార్ట్లో పెట్టాక దీన్ని 1 అవర్ చేయండి. 1 అవర్ చేసి మీకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్స్, ఓకే, కొంచెం స్లోగా
బట్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యాయో మనకి ఒక చిన్న మనకి ఫాలింగ్ కనపడుతుంది. సో అలాంటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మనం పని చేసుకోవాలి. ఇంకా డన్ రైట్. ఇప్పుడు ఓవరాల్ ఎలా ఉందో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్ మన ఇండికేటర్ ప్రకారంగా లెట్స్ సీ. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. దీన్ని డైలీ టైం ఫ్రేమ్ పెడతా. ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టి మన చార్ట్ ఏం చెప్తుంది. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో బేరిష్ ఉన్నాము, బట్ ఇది పికప్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే క్రాస్ ఓవర్ ఎక్కువనే అయ్యింది. లెట్స్ సే 1 hour టైం ఫ్రేమ్ చేసుకుందాం. ఎస్, 1 hourలో బులిష్ ఉన్నాము. ఓకే, గుడ్. అండ్ మ్యాక్సిమం ఇంకా 30 minutes చూద్దాము. ఎస్, బులిష్ ఉన్నాము. 15 minutes కూడా బులిష్ ఉన్నాము. సో రేపు పొద్దున గ్యాప్ అప్ అయ్యి పుట్ సైడ్కే ట్రై చేయాలి. ఇంకా అదే నా రివర్సల్ క్యాలిక్యులేషన్. మీరు అనుకోవచ్చు గ్యాప్ అప్ అయితే ఇంకా బులిషే ఉంటుంది. లేదు. ఆ లైఫ్ సైకిల్ మొత్తం కంప్లీట్ కావాలంటే మనం జాగ్రత్తగా చూడాలి. మరి సో కాల్ సైడ్కి వెళ్తాము, కానీ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒకవేళ 150 or 200 పాయింట్స్ ఓపెన్ అయితే ఇంకా ఎంత వెళ్తుంది? ఇంకా 300 పాయింట్సా ఉండొచ్చేమో, కానీ తెలియదు కదా. ఎంత ఫోర్స్గా ఓపెన్ అవుతుందో మనకు తెలియదు, ఎంత వోలంతో అవుతుందో, ఎంత టెక్నికల్తో అవుతుందో తెలియదు. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మనకి అవుతుంది పైకి వెళ్ళొచ్చు కదా. సో ఈ పైన అనేది గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మళ్ళీ నేను ఇంకెంతవరకు వెళ్ళాలి ఇంకా అది మనకు తెలియదు. అందుకే సెకండ్ క్యాండిల్ మార్కెట్లో ఏం క్రియేట్ అవుతుందో ఐడియా లేదు. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా నా ఫస్ట్ ప్రయారిటీ అయితే గ్యాప్ అప్ అయింది అనుకోండి, నేను పుట్కే ప్లాన్ చేస్తా. గ్యాప్ డౌన్ అయితే నేను కాల్కి ప్లాన్ చేస్తా. ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఓపెన్ అయితే నాకు ఈ రివర్సల్ క్యాప్చర్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఓకే, అదే నాది గ్యాప్ డౌన్ అనుకోండి, సపోజ్ గ్యాప్ అప్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపించాను కదా, ఒకవేళ లెట్సే ఇది తీసేస్తా. లెట్సే ఇక్కడ ఓపెన్ అయింది. సో నేను ఏం చేయాలి? ఇక్కడ ఎక్కడ వెళ్తే తెలియదు, నేను దీనికి ప్లాన్ చేస్తా. ఎక్కువ మేజర్కి ప్లాన్ చేస్తా, మేజర్ క్యాప్చర్కి ప్లాన్ చేస్తా. ఇది నా ప్లాన్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ నా ఇండికేటర్ ప్రకారంగా అర్థమైంది కదా మీకు ఇప్పుడైతే. సో ఇలా ఉంది. సో కానీ ఇది గుర్తుపెట్టుకోండి, 15 minutesలో ఇది చాలా ఇచ్చేసింది అనమాట. అంటే యాక్చువల్ చెప్పాలంటే ఆల్మోస్ట్ ర్యాలీ ఇచ్చింది యాక్చువల్లీ. సో ర్యాలీ ఇచ్చినప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయితే కొంచెం జాగ్రత్త. ఇంకా సో మార్కెట్ పడుతుంది పైకి వెళ్ళడానికి, పైకి వెళ్తుంది పడటానికి. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి లైఫ్లో, అంతే. 15 minutes చార్ట్ ఫ్రెండ్స్ సేమ్ నిఫ్టీలో ఆల్మోస్ట్ ర్యాలీ ఇచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి. తక్కువ టైం ఫ్రేమ్లో నేను చెప్పేది. 30 minutesలో కూడా మంచి ర్యాలీ ఇచ్చింది ఇప్పుడు వరకు అయితే. ఇది క్రాస్ ఓవర్ కూడా అయిపోయింది. డైలీ టైం ఫ్రేమ్లో క్రాస్ ఓవర్ అవుతుంది. సో బులిష్ ఉంటుంది మార్కెట్. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే ఇంకా బెటర్ ఉంటుంది మనకి. బట్ ఎనీవే ఏదున్నా మనం దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుందాం. సో ఓవరాల్ ఏంటి మనం డిస్కస్ చేసేది, ఫస్ట్ ఇండస్ట్రీస్ చూసినప్పుడు గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ అప్ అనే ఎక్స్పెక్టేషన్ ఉండే, అది మనకి చార్ట్లో క్రాస్ ఓవర్ అవన్నీ కనపడుతున్నాయి అనమాట. క్లియరా? సో ఏం డౌట్ లేదు కదా ఇంకా. ఓకే, నౌ గివ్ మీ అ సెకండ్, లెట్ చెక్. నిఫ్టీ బ్యాంక్ చూసుకున్నాం, నిఫ్టీ చూసుకున్నాం, సెన్సెక్స్ ఇంకా లాస్ట్ చూసుకుందాం. సెన్సెక్స్ కూడా మనకి డైలీ టైం ఫ్రేమ్లో బాటంలో ఉంది. సో పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నేను అదే చెప్తున్నా, కింద ఉంటే పైకి ట్రై చేద్దాం, పైన ఉంటే కిందికి. కానీ మీడియంలో వచ్చినప్పుడు ప్రాబ్లం ఉంటుంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో ఇది నిన్నటి మార్కెట్లో ఇది హాఫ్ కవర్ చేసేసుకుంది కదా. సో హాఫ్ కవర్ చేసింది, బట్ అట్ ద సేమ్ టైం మన జాగ్రత్త మనం ఉండాలి. అండ్ ఇక్కడ నుంచి క్రాస్ ఓవర్ ఛాన్స్ ఉంది. 30 minutes చూసుకుందాం. 30 minutes కూడా మార్కెట్ ఆల్మోస్ట్ 1000 points ఇచ్చింది అనుకుంటే, ఇది హాఫ్ కవర్ ఏంటంటే 1000 points ఎగ్జాక్ట్లీ, 1100 points ఆల్మోస్ట్. ఇది కూడా 1100 points ఇవాళనే ఇచ్చిందండి అది. అండ్ 15 minutes టైం ఫ్రేమ్లో కూడా ఇది పైకి వెళ్ళిపోయింది. షార్ట్ టైం ఫ్రేమ్లో ఇది మంచిగా ర్యాలీ ఇచ్చింది. ఓకే, సో ప్లాన్ ఓవరాల్గా ఏంటంటే సింపుల్, నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్ ఇండెక్సెస్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి కాబట్టి సో కన్క్లూజన్ వచ్చేసి గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటే నేను బేరిష్కి ట్రై చేస్తా, బట్ ప్రొవైడెడ్ అది ఎంత మార్జిన్లో ఉన్నాం. ఓకే, అంటే ఎక్కువ గ్యాప్ అప్లో అయ్యామా, నార్మల్ 10-20 పాయింట్లు, 100 పాయింట్లు, ఆర్ మేబీ 200-300 గ్యాప్ అప్ అయితే ఇంకా అక్కడ కొంచెం కష్టం. ఇంకా బులిష్కి నేను కొంచెం ప్రయత్నిస్తా, బేరిష్కి ట్రై చేయడం. అగైన్ గ్యాప్ డౌన్ అయితే అగైన్ బులిష్కి క్రియేట్ అవుతా, బులిష్కి. సో బులిష్ కూడా సేమ్ వే 100 points అవుతుందా,
250 పాయింట్స్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అవుతుందో, ఇది ఇది ఎంత ఎక్కువ గ్యాప్ డౌన్ అయితే నేను అంత బుల్లిష్ అయిపోతా, మంచిది. కానీ ఒక 50 పాయింట్స్ 100 పాయింట్స్ అంటే కొంచెం కష్టం, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ మనకి ఇండికేటర్ అయితే బుల్లిష్ కనపడుతుంది దాన్ని బట్టి. ఇంకా మిగిలింది అంటారా లాస్ట్లో మనకి న్యూస్, బడ్జెట్, టెక్నికల్స్, ప్రైస్ యాక్షన్, ఆ న్యూస్, ఈ న్యూస్, ఆ వీడియో, ఈ వీడియో మైండ్లో అంతా తిరుగుతుంటుంది. కానీ ఈ వీడియోలో అవన్నీ లైవ్ మార్కెట్లో అవన్నీ మనకి అవంతా యూస్ఫుల్ కాదు. సో ప్రాపర్గా మీరు ఇక్కడ ట్రేడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి లాస్ట్లో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా చేసుకోవచ్చు. లెట్స్ ఇది 3 minutes చార్ట్. ఒక లైన్ పెట్టుకోండి, ఇది మీ లైన్ అండ్ ఇది మీ లైన్. ఓకే, డన్. దీని పైన బ్రేక్ అయితే ఇది మీ బులిష్కి ప్లాన్ చేసుకోండి, ఇది కింద బ్రేక్ అయితే ఇది బేరిష్గా ప్లాన్ చేసుకోండి. మీ స్టాప్ లాస్ ఇది, అంతే. కానీ ప్రతిసారి కాదు, ఎంత తక్కువలో ఉంటే అంత రిస్క్ మనకి మంచిది, అంతే. ఇప్పుడు ఒకవేళ ఇదే ప్లాన్ మీరు చేసుకున్నా సరిపోయింది, అంతే. సింపుల్, పెద్ద రాకెట్ సైన్సే కాదు. కానీ ఎప్పుడైతే ప్రాఫిట్ అయినప్పుడు మీరు ట్రైల్ చేయడం అది మీ పని, అది మాత్రం ఇంపార్టెంట్. క్లియర్? సో అంతే ఈ వీడియోలో. ఇన్ కేసు ఏదైనా సజెషన్ ఉంటే ప్లీజ్ రాయొచ్చు. అండ్ 15 lakhs మనం అయితే పెట్టుకున్నాము, వీలైతే ట్రై చేయండి, లేదంటే లేదు. సబ్స్క్రైబ్ చేస్తే మనకు తెలిసిపోతుంది నాతో ఎంతమంది కలిసి ఉన్నారో, సో దట్ మనం ఇంకా దీన్ని డెప్త్గా మనం డిస్కస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లైక్స్ చెప్పాను కదా, మన తెలుగు కమ్యూనిటీకి రీచ్ అవ్వడానికి ఉంటుంది. సేమ్ రిజిస్టర్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో. సో ఇలాంటి బై సెల్ హోల్డ్ కాదనమాట. వాట్సాప్ నెంబర్ ఉంది, ఇన్ కేస్ మీరు వాట్సాప్ చేయాలంటే చేయొచ్చు. Rest we can discuss. Clear? So thank you. That's it for the day in this video, and we'll see you tomorrow next video. Thank you. Bye.